వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. కుకట్పల్లి KPHB 9 ఫేస్ లోని వైఎస్ఆర్ అభిమానులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి వెంకటరెడ్డి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కొండరాజు స్థానిక అభిమానులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, తెలుగు నాట రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్ఆర్ ముద్ర సజీవంగా ఉంటుందని, నాయకుడు మరణించిన ప్రజల గుండెల్లో జీవించి ఉండటానికి నిలువెత్తు సాక్ష్యం వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో బండి మధుసూదన్ రెడ్డి, శివారెడ్డి, JLN రెడ్డి, ఉపేందర్ రెడ్డి, తెలంగాణ సూర్య ఉదయం పత్రిక ఎడిటర్ బాషా, సయ్యద్ తాజుద్దీన్, హాస్టల్ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి, అరుణారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానాయకుడు ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ కూకట్పల్లి 9th ఫేజ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే భాషా గారు, అదేవిధంగా అరుణారెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం నిజంగా కూడా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి, ఆయన మనకు భౌతికంగా దూరమై 17 సంవత్సరాలైనా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఊరు వాడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే అది నిజంగా ఒక్క రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే సొంతం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మనకి సేవలు అందించిన ఈరోజు మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఆ లబ్ధిదారులు మిగిలిన పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నాయకులు అనేక మందిని రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. వాళ్ళు ఈరోజు వేరే వేరే పార్టీల్లో కూడా ఉండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారి జయంతిని వాళ్ళు కూడా ఘనంగా జరపడం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి పరిపాలన అందించవచ్చా? ఎన్నాళ్ళు బతికామనేది కాదు, ఎలా బతికామనేది ముఖ్యం. ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశామని కాదు, ఏదైతే ఎంత మంచి పని మనం చేయగలిగాం, ఎంత మంచి మేలు మనం చేయగలిగాం అనేది ముఖ్యం అంటూ ఈ దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపినటువంటి నాయకుడు ఏదైతే దివంగత నాయకుడు, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఒక 108, ఒక 104, రైతులకు ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, ఇలా డ్వాక్రా రుణాలకు మాఫీ, ఇలా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర. ఆ పథకాలే ఈరోజు మిగిలిన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఒకటైతే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఘనమైన నివాళి ఏదన్నా మనం అర్పించేది ఉంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. ఎందుకు ఇప్పుడు కొనసాగట్లేదో మీకు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటిది ఒక రాక్షస కూటమి. వాళ్ళు మనుషులు బతికొండగానే చంపేసి శవాలని బూడిదను కూడా మాయం చేసేటటువంటి దుర్మార్గమైన దారుణమైనటువంటి జంగిల్ రాజు పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా నడుస్తా ఉంది. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, శవం కనపడదు. ఇంకొక క్రాంతి కుమార్ అనేటటువంటి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడిని పోలీసులు వేధింపులు తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని లైవ్ లోనే ఏదైతే చనిపోయినటువంటి పరిస్థితి. అలా చూస్తే తెనాలిలో తిరుపతమ్మ, ఏదైతే కర్నూలులో వచ్చేటప్పటికి గంగమ్మ, ఇలా పోలీసుల వేధింపులు. ఈ పోలీసుల వెనకాల ఉన్నది పొలిటికల్ బాసులు. అంటే పొలిటికల్ హస్తం లేకుండా పోలీసులు ఏది పడితే చేయడానికి కుదురుద్దా? నెలలోనే ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ రోజు కూడా ఒకళ్ళు ఏబిఎస్ కార్పస్ రిట్ వేశారు. నా కుమారుడు కనిపించట్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. గడిచిన అంటే జూన్ 17వ తారీఖున పోలీసులు ఎత్తుకెళ్లారంట జగ్గయ్యపేటకు సంబంధించి. ఇప్పటి వరకు అడ్రస్ లేదు, ఆచూకీ లేదు. మరి వాళ్ళని బతికే ఉన్నాడా, చంపేశారో పోలీసులే వివరణ ఇవ్వాలి.
ఓ పక్క 30 రోజులకు పైగా అవుతా ఉంది. ఏదైతే తునిలో జాహ్నవి అనేటటువంటి చిన్న పాప మిస్ అయ్యి ఇప్పటి వరకు ఆచూకీ లేదు. 24 నెలలు అయింది, 2 సంవత్సరాలు కరెక్ట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. అలానే అవనిగడ్డలో 1.5 సంవత్సరం అయింది, అంటే 18 నెలలు అయింది, 3 ఏళ్ల దివ్య అనేటటువంటి చిన్న పాప తప్పిపోయి. మరి ఏమయ్యారు? శవాలు దొరకట్లా, మనుషులు బతికున్నారో లేదో తెలియదు. ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్క ఇదే ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ లేదు, ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్తే మందులు దొరకవు. అదే విధంగా 108, 104 మూలన పడినటువంటి పరిస్థితి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, యూరియా అందదు, ఏదైతే మహిళలకి ఇస్తారన్నటువంటి పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ పోవాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన, ఆయన కలలు కన్నటువంటి ఏదైతే పేదలకి మంచి జరగాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. కాబట్టి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చేసుకోవడం కోసం పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా ఏకం కావాలి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికొస్తే ఏమైందో మనం ఒకసారి చూపించాలి. ఎందుకంటే మన నంద్యాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తెగ నరికినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కొత్త విగ్రహం తీసుకొని వచ్చి అక్కడ అభిమానులు ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారి ముద్ర లేకుండా చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఊరుకోనేటటువంటి ఒక హెచ్చరిక జారీ చేయాలి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ ఏకం అవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.